హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చే లక్ష్యంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక పక్కా క్యాలెండర్‌ను ఖరారు చేసింది. విప్లవాత్మకమైన నూతన విధానం ద్వారా వివిధ రకాల ఆర్థిక లావాదేవీల బిల్లులను నెలలో నిర్దిష్ట తేదీలో మాత్రమే సమర్పించాలి. ఇది ఆర్థిక క్రమశిక్షణను పెంచడంతో పాటు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఇవ్వబడ్డాయి. బిల్లులు సమర్పణ క్యాలెండర్ ఒక సమగ్ర విశ్లేషణ. ముందుగా మొదటి ప్రాధాన్యత బిల్లు నెలలో ఎప్పుడైనా అంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయపరమైన చెల్లింపులు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, అత్యవసర విధులు, ఆపత్కాల చెల్లింపులు, ఉదాహరణకు విపత్తు సహాయం వంటివి. నూతన పెన్షన్‌లకు సంబంధించిన బిల్లులు ఈ వర్గంలోకి వస్తాయన్నమాట. అంటే అత్యవసర ప్రాధాన్యత కలిగినటువంటి బిల్లులు ఇవి నెలలో ఎప్పుడైనా జమ చేయవచ్చు. సో, వీటిని నెలలో ఏ రోజైనా సరే సమర్పించవచ్చు. వీటి ప్రాధాన్యత దృష్ట్యా తక్షణమే ప్రాసెసింగ్ కోసం అనుమతించబడుతుంది. రెండో కేటగిరీ కింద బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు. నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది బకాయిలకు. ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాల బిల్లులు, అలాగే అన్ని రకాల బకాయిల బిల్లులు అంటే డీఏ, డీఆర్ బకాయిలు వంటివి, గౌరవ వేతనాలు, ఇతర ప్రత్యేక వేతనాలు, అలాగే కొన్ని వివిధ సంక్షేమ పథకాల బిల్లులు ఈ సమయంలో సమర్పించాలి. సో, నెలలో 6వ తేదీ నుంచి 10వ తేదీ లోపు మాత్రమే ఈ బిల్లులను ట్రెజరీకి సమర్పించాల్సి ఉంటుంది. ఇక మూడో కేటగిరీ కింద ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్స్ నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే. బడ్జెట్ సంబంధిత బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు ఈ కేటగిరీ కిందకైతే వస్తాయి. నెలలో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే వీటిని సమర్పించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నాలుగోది జీతాలు, పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులు. నెలలో 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మాత్రమే సమర్పించాలి. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కేటగిరీ ఇదే అన్నమాట. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వివిధ లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ కూడా ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. రెగ్యులర్ జీతాలు మరియు పెన్షన్లు, ఉద్యోగుల నెలవారీ జీతాలు, పదవీ విరమణ పొందిన వారి పెన్షన్లు ఇవన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. అలాగే ఉద్యోగుల పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం అయినటువంటి జీఐఎస్, కుటుంబ సంక్షేమ నిధి, ఎఫ్‌బీఎఫ్ వంటివి ఈ కేటగిరీ కిందకొస్తాయి. సిబ్బంది చెల్లింపులు, వర్క్ చార్టర్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది, వృత్తి నిపుణులు, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, గౌరవ వేతనాలు, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల గౌరవ వేతనాలు, సంక్షేమ చెల్లింపులు, సామాజిక భద్రత పెన్షన్లు, వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్స్, అలాగే రేషన్ బియ్యము, విద్యుత్ వంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి. ఇతర బిల్లులు పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగిలిన అన్ని బిల్లులు సో, నెలలో ప్రతి 16వ తేదీ నుంచి 25వ తేదీ లోపల ఈ బిల్లులనైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మన డీడీఓలు కూడా అదే చేస్తున్నారు. అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్యమైన సూచనలు మరియు మార్గదర్శకాలేంటంటే, పౌర సేవల సిటిజన్ చార్టర్ ప్రకారంగా ఈ కొత్త షెడ్యూల్‌ను అనుగుణంగా సిటిజన్ చార్టర్ సవరించబడింది. తద్వారా పౌరులకు చెల్లింపుల గురించి స్పష్టమైన అవగాహన ఉంటుంది. సెలవు దినం వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినం అయితే, ఆ తర్వాత వచ్చే మొదటి పని దినం బిల్లును సమర్పించడానికి అనుమతి ఉంటుంది. డీడీఓల బాధ్యత. సంబంధిత డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులు డీడీఓస్ ఈ యొక్క షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించి తమ పరిధిలోని బిల్లులను సకాలంలో సమర్పించాలి. ట్రెజరీ అధికారుల బాధ్యత. ట్రెజరీ డీటీఏ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ పీఏఓ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ తమ కింది స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలను జారీ చేయాలి. సో, ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అంటే కలెక్టరేట్ వద్ద, తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలు
ఇక్కడ నోటీసులు బోర్డుల పైన స్పష్టంగా ప్రదర్శించాలి. తద్వారా అందరికీ కూడా అవగాహన కలుగుతుంది. సీఎఫ్ఎంఎస్ ఫిల్టర్‌లు సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఈ యొక్క షెడ్యూల్‌కు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్‌లో సిస్టమాటిక్ ఫిల్టర్‌లను అమలు చేయాలి. తద్వారా షెడ్యూల్ ప్రకారం లేని బిల్లులను కూడా సిస్టమ్ ఆటోమేటిక్‌గా తిరస్కరిస్తుంది లేదా పెండింగ్‌లో ఉంచుతుంది. అత్యంత కీలకమైన షరతు. ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరపడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే బిల్లులు ప్రాసెస్ చేయబడతాయి. ఇది ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వానికి సూచిక. ఖచ్చితమైన అమలు. సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్‌ను కఠినంగా ఎటువంటి మినహాయింపులు లేకుండా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 2025 నెల అప్డేట్. జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల సమర్పణ. మనకు ఈ నవంబర్ నెల జీతాలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లులను సబ్మిట్ చేయడానికి రెగ్యులర్ పేరోల్ వెబ్‌సైట్ అయితే 16వ తేదీ నుంచి అంటే అందుబాటులోకి వచ్చిందనమాట. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక శుభవార్తగా పరిగణించవచ్చు. ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ బిల్లులను 16వ తేదీ వారి డీడీఓరనమాట. బిల్లులను 16వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య సమర్పించవలసి ఉంటుంది. ఈ నిర్దిష్ట తేదీలలో రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ చేయబడుతుందని అయితే అప్డేట్ రావడం జరిగింది. ప్రతి నెల జరిగే ప్రక్రియ మాదిరిగానే ఈ నవంబర్ నెలలో కూడా 16వ తేదీ నుంచి డీడీఓలు బిల్లులను సమర్పించే ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 16 తేదీ ఆదివారం నుండి డీడీఓలు బిల్లులను సమర్పించడానికి ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఎనేబుల్ అయింది. దీని ప్రకారంగా వారు తమ బిల్లులను సమర్పించవచ్చు. తాజా పరిస్థితి ప్రకారం సోమవారం నుండి డీడీఓలు జీతాలు మరియు పెన్షన్‌లకు సంబంధించిన బిల్లులు సమర్పించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఇక వెబ్‌సైట్ ధృవీకరణ. వెబ్‌సైట్‌లో స్పష్టంగా సూచించిన విధంగా నవంబర్ నెల రెగ్యులర్ పేరోల్ 2025 నవంబర్ 16వ తేదీ నుండి అయితే ఎనేబుల్ అవుతుంది. ఇది ఐచ్ఛికంగా ఎనేబుల్ అవుతుంది కాబట్టి, మనకు జీతాలు మరియు పెన్షన్ బిల్లులను 17వ తేదీ నిన్నటి నుంచి సోమవారం నుండి అయితే అధికంగా సమర్పిస్తూ ఉన్నారు డీడీఓలు. డీడీఓలకు అత్యంత ముఖ్యమైన విజ్ఞప్తి అండి. దయచేసి ఈ తేదీలను ఏవైతే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ అయి ఉందో ఈ మేరకు 16వ తేదీ నుంచి 27వ తేదీ లోపల గుర్తుంచుకొని తమ పరిధిలోని ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులను సకాలంలో సమర్పించగలరు. ఎటువంటి జాప్యం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేసి చెల్లింపులు సజావుగా జరిగేలాగా సహకరించాలని కోరడమైనది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అత్యంత అవసరమని అయితే చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ నవంబర్ నెల జీతాల, పెన్షన్ల తాజా సమాచారము. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.